హాయ్ అండి, నేను మీ భవ్యని. వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ కిచెన్స్. ఎండాకాలం వచ్చిందంటే మనకి ఖచ్చితంగా గుర్తొచ్చేది ఏంటంటే పచ్చళ్ళు కదండి. అందులోనూ ఇవాళ నేను మీకు చూపించబోయేది పాతకాలం స్టైల్ దొండకాయ పచ్చడి. ఇది కేవలం టేస్ట్ మాత్రమే కాదండి, నెల రోజుల పాటు నిల్వ ఉండే పచ్చడి. అన్నంలో కలుపుకొని తింటే అబ్బా అస్సలు మాటలు చెప్పలేమండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఈ దొండకాయల్ని ముందుగా వాటర్లో వేసి బాగా కడగాలి. తర్వాత ఒక క్లీన్ క్లాత్లో తూడ్చేసి నీళ్ళు ఏ మాత్రం లేకుండా చూసుకోవాలి. నీళ్ళు ఉంటే పచ్చడి నిల్వ ఉండదు. ఇప్పుడు దొండకాయల్ని నిలువుగా అయినా అడ్డంగా అయినా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకే సైజులో ఉంటే చాలా బాగుంటుంది కదా అని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసిన దొండకాయల్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఒక గ్లాస్ కారం, మీకు స్పైసీ తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి. ఉప్పు అనేది అదే గ్లాస్ తీసుకున్నాను కొలత అనేది. అయితే కొంచెం ఉప్పు కొద్దిగా తక్కువ తీసుకున్నాను. కొద్ది ఊరిన కొద్దీ మనకు ఉప్పు పడుతుంది, కొద్దిగా చూసి వేసుకోండి. ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ జీలకర్ర మెంతుల పొడిని వేసుకున్నాను. ఎల్లిపాయలని, ఈ 2 గడ్డల వరకు ఎల్లిపాయలని ఇలా పొట్టు తీసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనకు చేతితో బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత బాగా ఊరుతుందన్నమాట ఈ పచ్చడి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆయిల్ కాస్త ఎక్కువ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకోవాలి. మనం ఈ దొండకాయ పచ్చడి ఎప్పుడు చేసినా దొండకాయలు అనేది పచ్చగా ఉండాలి. గ్రీన్ కలర్లో ఉన్న దొండకాయలు మాత్రమే తీసుకోండి. కొద్దిగా పండిన పసుపు కలర్ ఉండే మాత్రం తీసుకోవద్దు, అలా అయితే టేస్ట్ మంచిగా ఉండదు. పులుపు కోసం ఇప్పుడు నేను 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇలా పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకున్నాను. బాగా పిండేసి రసం మొత్తం ఇందులో వేసుకోండి. మీ దగ్గర నిమ్మకాయ లేకపోయినా లేదా నిమ్మకాయ పులుపు నచ్చని వాళ్ళు ఉన్న చింతపండు పులుపుతో కూడా చేసుకోవచ్చు. చింతపండు గుజ్జుని ఇలా గుజ్జులాగా చేసుకొని దీంట్లో వేసుకోవచ్చు. అలా చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. దొండకాయ పచ్చడి 2 రోజుల పాటు పక్కన పెట్టి ఉంచాలి. 2 రోజుల్లో దొండకాయ ముక్కలు మసాలా మొత్తం ఊరుతుంది. పచ్చడి అస్సలు ఫుల్గా ఊరిపోతుంది అనమాట. ఒక కడాయిలో ఆయిల్ని వేసి తాలింపు గింజలు వేసుకోండి. అలాగే ఎండుమిర్చిని వేసుకొని కొద్దిగంత ఇంగుని వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ దొండకాయ పచ్చడిలో వేసుకోండి. అంతే అండి, పచ్చడి రెడీ. ఇలా ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో పెట్టుకొని ఈ దొండకాయ పచ్చడిని కాస్త వేసుకొని కలుపుకొని తింటే నోట్లో కర్ర అస్సలు ఆ ముక్కని వదిలిపెట్టరండి, అంత బాగుంటుంది. ఇది ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పుడైనా మీరు దొండకాయ కర్రీ వండినప్పుడు కొద్దిగా దొండకాయలు పక్క పెట్టుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు ఫీడ్బ్యాక్ చేసి చెప్పండి. ఈ రెసిపీని ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.